హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను విదీక్ష. ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. ఇది థర్డ్ వీడియో అండి. ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. కావాలనుకుంటే వాచ్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఈ వీడియోతో కంప్లీట్ చేద్దామండి దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇది ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర కదా. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అయితే ఉంది. ఈ వీడియోలో ఫినిష్ చేద్దాం. ఇది వీడియో చూస్తూ మీరు నోట్ చేసుకోండి. కొంచెం స్లోలో పెట్టుకొని పాజ్ చేసుకొని మీరు వీడియో చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అస్తమానం ఇవన్నీ కీ పాయింట్సే, చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది కూడా విజేత కాంపిటీషన్స్ నుంచి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా బిట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఇప్పుడు ఔరంగజేబ్ గురించి కవర్ చేద్దామన్నాను కదా. 1658 నుంచి 1707 వరకు. ఔరంగజేబు 1658 జూలై 31న ఢిల్లీలో లాంఛన పట్టాభిషేకం. 1665లో మొఘలులతో శివాజీ పురందర్ ఒడంబడిక. 1689లో శివాజీ కుమారుడు వారసుడు అయిన సంభోజిని ఔరంగజేబు పట్టుకొని చంపించాడు. 1689లో సంభోజీ కుమారుడు సాహుని ఖైదీగా చేశాడు. 1707లో అహ్మద్ నగర్లో ఔరంగజేబు మృతి. క్రీస్తు శకం 1626 నుంచి 1761 వరకు. మరాఠాలు 1630-1680. శివాజీ 1627 ఫిబ్రవరి 19న జననం. పూనా జాగీరు, సుపా బాధ్యతలు, సంరక్షకుడు. దాదాజీ కొండదేవ్, తల్లి జిజియాబాయి. 1648లో స్వతంత్ర పాలన ప్రారంభం. 1648 నుంచి 58 వరకు మధ్య బీజాపూర్కు చెందిన మొఘల్ ఆదిల్ షాహీ ప్రాంతాల ఆక్రమణ. 1659లో ప్రతాప్గఢ్ వద్ద ఆదిల్ షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ హతం. బీజాపూర్ నుంచి పన్వాలా హస్తగతం. 1663లో పూనాలో దక్కన్ మొఘల్ వైస్రాయి షాయిస్తాఖాన్పై దాడి. 1664లో మేలో సూరత్ ముట్టడి. 1665 మేలో సవాయ్ జైసింగ్ చేతిలో శివాజీ ఓటమి. 1665లో మొఘలులతో పురందర్ ఒడంబడిక. 1674 జూన్ 5న రాయ్గఢ్పై పట్టాభిషేకం. రాయ్గఢ్లో పట్టాభిషేకం అంటండి. స్వరాజ్య స్థాపన. 1680లో మృతి. నెక్స్ట్ 1708 నుంచి 1720 వరకు. బాలాజీ విశ్వనాథ్ పీష్వా లేదా ప్రధానమంత్రిగా. 1713లో పదోన్నతి. నెక్స్ట్ క్రీస్తు శకం 1713 నుంచి 1719 వరకు. బహదూర్ షా మనువడు మహమ్మద్ ఫరూక్ సిరియా పట్టాభిషేక్తుడు. ఇందుకు సయ్యద్ సోదరుడు సయ్యద్ హుస్సేన్ అలీ సయ్యద్ అబ్దుల్లా ఖాన్ సాయం. 1716లో సిక్కు నాయకుడు బందా బహదూర్ బందీ. మరణశిక్ష. ఈస్ట్ ఇండియా కంపెనీకి కలకత్తా చుట్టుపక్కల 37 గ్రామాల్లో వ్యాపారానికి ఫరూక్ సిరియా హక్కుల దారాదత్తం. 1754 నుంచి 1759 వరకు. రెండో అలంగీర్ 1757లోను 1759లోను అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. అలంగీర్ని అతని వజీర్ దారుణంగా వధించాడు. 1759 నుంచి 1806 వరకు. 1761లో మహమ్మద్ షా అబ్దిల్ మూడవ పానిపట్ యుద్ధంలో మరాఠీలను ఓడించాడు. 1764లో బక్సర్ యుద్ధంలో బ్రిటిష్ దళాలు చేతితో షా ఆలం నవాబ్ గజావుద్దీలా
దళాలు నవాబ్ మీర్ ఖాసిం దళాలు కలిసి తుడిచిపెట్టుకుపోయాయి. 1765లో షా ఆలం చక్రవర్తి బెంగాల్, బయ్యార్, ఒరిస్సా దివానీ హక్కులను మంజూరు చేశాడు. క్లైవ్ చేతికి 1803లో షా ఆలం బ్రిటిష్ శరణు కోరాడు. నెక్స్ట్ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర అయితే కవర్ చేద్దామండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.